గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్పై వైసీపీ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొబ్బరికాయలు కొట్టడం, కమిషన్లు తీసుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదా అని ప్రశ్నించారు. 13 కోట్లతో డొంకరోడ్డు 3 వంతెనలను స్విమ్మింగ్ పూల్ చేశారని ఎద్దేవా చేశారు. శంకర్ విలాస్ ఆర్ఓపీ అభివృద్ధి కోసం మరింత బడ్జెట్ కేటాయించకపోతే దానికి కూడా 3 వంతెనలకు పట్టిన గతే పడుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనకి ఏంటంటే ఏదో కొబ్బరికాయ కొట్టామా, కొబ్బరికాయ కొట్టిన దానికి కమిషన్ వచ్చిందా లేదా, లేకపోతే ఏంటంటే ఆయన అక్కడికి వెళ్ళామా, అక్కడ కమిషన్ వచ్చిందా లేదా, అదే ఆలోచిస్తున్నారు. కానీ మా అన్నయ్యకి నిజంగానే ప్రజలు వాళ్ళ మీద వాళ్ళకి ఏంటి ఇబ్బంది అనేది, వాళ్ళకి ఏంటి కష్టం అనేది ఆయనకు తెలియదు. 13 ఈ రోజు నిజంగా ఒక ఫెయిల్యూర్ అని చెప్పడానికి 13 కోట్లు ఫెయిల్యూర్. ఎందుకంటే ఈ రోజు మొన్న మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదో ఒక ఫ్లెక్సీ తీసుకెళ్ళో, ఒక ప్లగార్డ్ తీసుకెళ్ళో, అక్కడేమో ముస్తఫా గారండి చూడండి ఎంతవరకు లోతులో నీళ్లు ఉన్నాయని చెప్తారు. ఈ రోజు మీరే రండి, మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాం, ఎక్కడి వరకు నీళ్లు వస్తున్నాయో కూడా తెలుస్తాయి. అంటే మీరు 13 కోట్లతో ఇంకొక స్విమ్మింగ్ పూల్ ని ఇంకా మేమైతే కొంచెం ఎలాగో నీళ్లు పారేలాగో, లేకపోతే ఉన్న డ్రైన్ లో వాటర్, అట్లీస్ట్ డ్రైన్ లో వాటర్ అక్కడ నిలిచేవి కాదు. కానీ మీరు వచ్చిన తర్వాత స్విమ్మింగ్ పూల్ చాలా చక్కగా, చాలా ఆధునికంగా నిర్మాణం చేశారు. ఎందుకంటే పెమ్మసాని గారు అలాగే మీరు అక్కడికి వెళ్ళి 10 సార్లు చూసి 10 సార్లు చేసి, ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినా కూడా మీరు దాన్ని కరెక్ట్ గా చేయలేదు. అంటే ప్రజల గురించి మీరు ఆలోచించలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు శంకర్ విలాస్ ని తీసుకెళ్తున్నారు. శంకర్ విలాస్ ని మేము 93 కోట్లతో చేస్తున్నాం అంటున్నారు. ఏంటి ఒక ఎక్సెల్ సైజ్ మనిషికి ఆయనకు పట్టదు. ఆయనకి ఏంటంటే ఏదో కొబ్బరికాయ కొట్టామా,